సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, కర్మఫలం క్షణం ఆలస్యం చేయకు, చేస్తే నీ కర్మే, ఒక్క నిమిషం విని చూడు, ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు. మరి బాబాగారు అందించే ఆ సందేశం ఏంటో స్వయంగా మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో, ఇష్టం ఉంటుందో, ఈ సందేశం మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు నమ్ముతారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామక్క, జరుగుతావి అనుకున్న పనులు జరుగక కష్టాలు పడుతూ ఉన్నామక్క, ఒక్కసారి గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. వారి కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ మీ జీవితంలో ఎటువంటి మార్పు కూడా జరిగి ఉండదు. కానీ ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల బాధలున్నా, జరగవు అనుకున్న పనులు ఇక మాకు లైఫ్లో జరగవు అని చెప్పి మీరు బాధపడుతున్న మీ సమస్య ఏదైనా కానీ ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారండి. నమ్మకంతో కాల్ చేయండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, నువ్వు పడుతున్న సమస్యలన్నింటికీ కూడా, నీవు పడుతున్న బాధలన్నింటికీ కూడా నీ యొక్క కర్మఫలం అనేది కారణమంటే నమ్ముతావా? అయితే నీ యొక్క కర్మఫలాన్ని నువ్వు ఎలా తప్పించుకోవాలి? చేసిన చెడు కర్మలనేవి నీ నుంచి ఎలా దూరం అవుతాయి? నీకు అదృష్టయోగం కలగాలి అంటే నువ్వు ఏ పనులు చేయాలి? నీ జీవితం చక్కబడాలి అంటే ఎటువంటి మార్పు నీలో రావాలి? నీ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఎంతవరకు ఉంది? ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే కనుక ఈ చిన్న కథ నువ్వు జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు మనకి స్వయంగా ఒక కథని వినిపించాలి అనుకుంటున్నారండి. ఒక అందమైన గ్రామం. ఆ అందమైన గ్రామంలో ఒక చక్కటి ఆశ్రమంలో చాలా పెద్ద వయసులో ఉన్న గురువుగారు, ఆ గురువుగారికి ఇష్టమైన ఒక ప్రియ శిష్యుడు నివసిస్తూ ఉన్నాడు. అంటే గురువుగారికి చాలా ఇష్టమైన శిష్యుడు ఒక్కడే ఉన్నారు, కానీ అక్కడ అనేక మంది శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ శిష్యుడు ఎందుకు ఇంత ఇష్టమో కథ పూర్తయ్యేంత వరకు వింటే మీకు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. అయితే ఈ గురువుగారు ఏదైనా కానీ తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకోగలరు. అంతేకాకుండా ఎవరు ఎప్పుడు చనిపోతారు అని కూడా గురువుగారు తన దివ్య దృష్టితో ముందే చెప్పగలరు. ఒక్కసారి గురువుగారు ధ్యానంలోకి వెళ్ళారు అంటే 2-3 రోజుల వరకు ఆ ధ్యానం నుంచి బయటపడరు. అంటే అంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ పరిపూర్ణతని సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి గురువుగారు ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చుని ఉండంగా ఒక్కసారి ఉలిక్కిపడి లెగిసి తన ప్రియ శిష్యుణ్ణి దగ్గరికి పిలుస్తాడు. అసలు అలా ఉలిక్కిపడి లెగవడానికి కారణం ఏంటి అంటే, తనకు ఎంతో ఇష్టమైన ప్రియ శిష్యుడు కరెక్ట్గా ఈ రోజు నుంచి 8వ రోజు చనిపోతారు అని చెప్పి తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకున్నాడు. ఆ మాట ఆ దివ్య దృష్టితో అతను తెలుసుకున్న తర్వాత గురువుగారికి కాలు చెయ్యి ఆడలేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు బడామని చెప్పి కారిపోయాయి. అయ్యో, నా ప్రియ శిష్యుడు చనిపోతున్నాడే, ఇంత చిన్న వయసులో నా శిష్యునికి ఎందుకు ఇంత శిక్ష పడిందే అని చెప్పి ఆలోచిస్తూ తన శిష్యుణ్ణి గట్టిగా పిలిచాడు. శిష్యుడు పరుగున గురువుగారి దగ్గరికి వచ్చి, ఏంటి గురువుగారు, ఎందుకు ఇంత పెద్దగా నన్ను పిలిచారు? ఏమైంది గురువుగారు
గురువుగారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నాయన, నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సంతోషంగా 7 రోజులు గడిపిరా, కరెక్ట్గా 8వ రోజు మళ్ళీ మన యొక్క ఆశ్రమానికి తిరిగిరా అని చెప్పి చెప్తాడు. గురువుగారు చెప్పిన మాటలు శిష్యునికి ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి నన్నెందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. అయితే ఏమీ లేదు నాయనా, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఒక్కసారైనా కానీ నీ తల్లిదండ్రులను కలవాలి అని నీకు అనిపించలేదా చెప్పు? నీకు అనిపించకపోయినా కానీ వారు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి వారినందరినీ కలిసిరా. అదేవిధంగా నీ చిన్ననాటి స్నేహితులను కూడా కలిసి ఈ 7 రోజులు కూడా ఏమీ ఆలోచించకుండా సంతోషంగా నీ ఊరి వాతావరణంతో గడిపిరా. అదేవిధంగా ఈ ఆశ్రమం దాటిన తరువాత ఈ ఆశ్రమం గురించి కానీ నా గురించి కానీ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పూర్తి ప్రేమ బాధ్యతలను నీ తల్లిదండ్రుల మీదే కురిపించి ఆనందంగా గడిపిరా అని చెప్పి చెప్తాడు. అయితే అప్పుడు ఆ శిష్యుడు ఏమంటారు అంటే కనుక, గురువుగారు మీది పెద్ద వయసు అయిపోయింది, నేను మీ దగ్గర లేకుంటే మీ యొక్క మంచి చెడు చూడడానికి ఈ ఆశ్రమంలో ఎవ్వరూ కూడా ముందుకు రారు, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తే ఎలా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు గురువుగారు, అదిగో చెప్పానా, అవే పట్టించుకోవద్దు అని చెప్పాను, నేనే చెప్తున్నాను కదా వెళ్ళమని, మరి నీకెందుకు అంత బాధ అని కోపగించుకోగానే సరే గురువుగారు అని చెప్పి అతని యొక్క బట్టల్ని తీసుకొని శిష్యుడు తన యొక్క ఇంటికి బయలుదేరి వెళ్తాడనమాట. ఇక గురువుగారు చెప్పినట్లుగానే క్షేమంగా తన యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆనందంగా తల్లిదండ్రులతో స్నేహితులతో గడుపుతాడు. 7వ రోజు రానే వచ్చింది. గురువుగారు ఆశ్రమంలో కూర్చొని అనుకుంటూ ఉంటాడు, ఈరోజు నా యొక్క శిష్యుని చివరి రోజు, రేపు నా శిష్యుడు చనిపోతాడు, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక 8వ రోజు రానే వచ్చింది. శిష్యుడు చనిపోయి ఉంటాడు ఈ సమయానికల్లా అని చెప్పి గురువుగారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో గురువుగారు అని చెప్పి శిష్యుని యొక్క మాట అతనికి వినిపిస్తుంది. ఒక్కసారిగా అతను ఆనందంతో పైకి లేచి చూస్తాడు. ఎదురుగా తన శిష్యుడు కనిపిస్తాడు. ఇదేంటి, ఈ సమయానికి నా శిష్యుడు చనిపోయి ఉండాలి కదా, ఏంటి బ్రతికి ఆరోగ్యంగా నా దగ్గరికి తిరిగి వచ్చాడు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనసులో అనుకొని అతన్ని మాత్రం ఈ యొక్క విషయం గురించి ఏది కూడా అతనితో చర్చించకుండా, నాయనా వచ్చావా నువ్వు అని చెప్పి ఆనందంగా అతని దగ్గరికి వెళ్ళి గుండెలకు తనివి తీరా కూడా గురువుగారు ఆ శిష్యుణ్ణి హత్తుకుంటాడు. అయితే అయ్యా, ఈ 7 రోజులు నువ్వు ఏం చేశావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఏ ఏ పనులు చేశావు అని చెప్పి గురువుగారు తెలుసుకుంటాడు. అయితే గురువుగారు అడిగిన వెంటనే శిష్యుడు, గురువుగారు నేను ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక పిల్ల కాలువ అనేది నాకు ఎదురుగా కనిపించింది. ఆ పిల్ల కాలువ ఎండిపోయింది. ఆ పిల్ల కాలువలో ఒక చీమల పుట్ట అనేది పెట్టి ఉంది. ఆ చీమల పుట్టలో కొన్ని లక్షల చీమలు అనేవి ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఆ పిల్ల కాలువలో నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆ నీటి ప్రవాహానికి ఆ చీమలన్నీ కూడా కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కనుక వెంటనే ఆ యొక్క నీటి యొక్క దారిని నేను మళ్లించాను. ఆ నీరు ప్రవహించేటప్పుడు చీమల వైపుకు రాకుండా అక్కడ ఆనకట్ట వేసి ఆ పిల్ల కాలువ ప్రవహించే యొక్క తీరు మరోవైపుకు మలిచాను. దాని ద్వారా ఆ చీమలన్నింటినీ కూడా నేను రక్షించాను. అవన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి అని చెప్పి చెప్తాడు. ఆహా, ఈ మాట వినంగానే గురువుగారికి అంతా కూడా అర్థమైంది. ఆ లక్షల చీమల యొక్క ప్రాణాలని కాపాడినందుకు బదులుగా భగవంతుడు తనకి ఆయుష్ని ప్రసాదించాడు. అంటే తను చనిపోవాలి అని చెప్పి రాసి ఉన్నా కానీ అతను చేసిన మంచి పని వల్ల, చీమలకు పెట్టిన ప్రాణభిక్ష వల్ల అతను ఇంకా ప్రాణాలతో ఇప్పుడు నా కళ్ళ ముందు ఆనందంగా ఉన్నాడు. ఇదంతా కూడా అతను చేసిన కర్మఫలం. కర్మఫలం అంటే మంచి చేస్తే తప్ప
తప్పకుండా వారికి మంచే జరుగుతుంది. చెడు చేస్తే తప్పకుండా వారికి చెడు ఏదో ఒక రూపంలో ఎదురొస్తూ ఉంటుంది అని చెప్పి గురువుగారు మనసులో అనుకొని శిష్యుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తాడనమాట. అయితే కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక, తల్లి ఆలస్యం చేయకు, చేస్తే అది నీ కర్మే అని ఎందుకు అన్నాను అంటే, బిడ్డ నువ్వు చేసే మంచి పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు. అది నా వంతు ప్రయత్నంగా నేను చేస్తే సరిపోతుందా? అవతలి వారి యొక్క మనసులో కూడా మంచి అనేది ఉండాలి కదా. ఏ మాత్రం ఎప్పుడు నేనే మంచి మంచి అని ఆలోచిస్తూ ఉంటే చివరకు నేను పిచ్చిదానిలాగా మిగిలిపోనా అని చెప్పి ప్రతిసారి కూడా నీ మనసులో అలజడి అనేది మొదలవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ కర్మఫలం అనేది ఆ శిష్యుడికి ఏ రకంగా ఉపయోగపడిందో నువ్వు చూసావు కదా బిడ్డ. నీవు చేసే మంచి పని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నీకు మంచే జరిగేలా చూస్తుంది. ఒకరితో నీకు ఎటువంటి సంబంధము లేదు. నీ వంతు ప్రయత్నంగా నీవు మారాలి అనుకున్నప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక నీ యొక్క బంధం విషయంలో ఎప్పుడూ కూడా నేనే సర్దుకుపోతూ ఉన్నాను. నా భర్త నా డబ్బు మీద కన్ను వేసి అతను నన్ను ఎలాగైనా కానీ మాయ చేసి తన యొక్క మాటలలో నన్ను పడేసి నా దగ్గర డబ్బుని గుంజాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది నాకు ముందుగానే పూర్తిగా అర్థమవుతుంది. కానీ అతన్ని నేను ఇలా కదా అని చెప్పి అడిగిన ప్రతిసారి నీ డబ్బు మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి పొరపాటే అని చెప్పి నీ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా అతను మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ నీవు అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో అతని విషయంలో అదే ఖచ్చితం, అదే యథార్థం. కాకుంటే అతనిని నీవు అలా డైరెక్ట్గా అడిగితే ఎప్పుడూ కూడా అతని తప్పు అతను ఒప్పుకోడు కదా తల్లి. కనుక అతని మనస్తత్వాన్ని నువ్వు ముందుగా అర్థం చేసుకొని నీ యొక్క జాగ్రత్త అనేది నీకు చాలా ముఖ్యం బిడ్డ. ఇది నీ జీవితంలో జరుగుతున్న ఒక యథార్థ ఘటన, అవునా కాదా? కనుక ఈ విషయంలో నువ్వు చాలా సున్నితంగా వ్యవహరించుకొని నీ బంధాన్ని నువ్వు తెగతెంపులు చేసుకోకుండా చాలా చక్కటి తెలివైన సులువైన మార్గంలో అతని నుంచి ప్రేమగా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడే నీ బంధం బలపడుతుంది అని చెప్పి గమనించుకో. ఇక తరువాత నీ యొక్క బంధం విషయంలో నా మీద ప్రేమ లేదు, ఎప్పుడూ కూడా నేనే ప్రేమను చూపించాల్సి వస్తుంది. అయినా కూడా అతను నన్ను అర్థం చేసుకోవడం లేదు. అతను నన్ను పిల్లలను ప్రేమగా చూసుకొని నాతో ఆనందంగా గడిపే వరాన్ని ఇవ్వు బాబా అని చెప్పి ఎప్పుడూ కూడా నా పాదాల మీద పడి అడుగుతూ ఉన్నావు. అయితే నీవు అనుకున్న మాటను నేను ఎప్పుడో విన్నానమ్మా. కనుక నీ యొక్క కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా తీరుతుంది. కాకుంటే కొంచెం ఓర్పు అనుభవించే సమయం ఇది. ఈ సమయాన్ని గనుక నువ్వు దాటగలిగావు అంటే ఖచ్చితంగా తరువాత నువ్వు ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని గమనించుకో బిడ్డ. ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది నీ జీవితంలో కొంచెం సమయం పట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుంది అని గమనించుకో. అప్పటి వరకు ఖచ్చితంగా నువ్వు ఎవరికైతే సహాయం చేయాలి అనుకుంటున్నావో వారి పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి స్వార్థం అనేది లేకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం చేయి తల్లి. అదే మంచి కర్మఫలమై నీకు తప్పకుండా జీవితంలో నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని గమనించుకో. ఒక
చిన్న చీమని కాపాడినందుకే భగవంతుడు ప్రాణభిక్షను పెట్టాడు. అటువంటిది ఒక వ్యక్తికైనా కానీ నువ్వు జీవితంలో సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేశావు అంటే నీ జీవితంలో ఎన్ని గొప్ప సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకో. కనుక నీవు ఈర్ష్య, స్వార్థం, కోపం, ద్వేషం ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చేశావు అంటే అది నీ మనసుకు ఎంతో ప్రశాంతతని కలిగిస్తుంది. బిడ్డ, ఎన్నో రోజులుగా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. వీటన్నింటికీ కూడా కారణం ఈ ఒక్కటేనమ్మా. కనుక మనసులో ఏది కూడా పెట్టుకోకు. ఏది ఎక్కడ వింటున్నావో అది అక్కడే వదిలిపెట్టు. అనవసరమైన ఆలోచనలని మనసులోకి రానివ్వద్దు. ఎందుకంటే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నీవు చేయాల్సిందల్లా వీలైతే ఎదుటివారికి మంచిని చేయడం, లేకుంటే ఆ మంచి చేసే ప్రయత్నంలో ఒక చిన్న సహాయం చేయడం, నీ వంతు ప్రయత్నంగా ఎటువంటి చెడు ఎవ్వరికీ తలపెట్టకుండా ఉండడం. నీ యొక్క కర్మఫలం ఏదైనా కానీ అది ఈ జన్మలో తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందే. కనుక మంచి కర్మలను చేసే ప్రయత్నం మాత్రమే చెయ్యి. అది నీ జీవితానికి, నీ బిడ్డల భవిష్యత్తుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో. త్వరలోనే ఒక ఊహకందని శుభవార్త, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే రోజు అనేది అతి త్వరలో రాబోతుంది అని గమనించుకో. కనుక ఎటువంటి ఆలోచనలను పెట్టుకోకుండా, ఎటువంటి బాధలను మనసులోకి రానివ్వకుండా ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని ప్రతి సెకను కూడా గడుపు. అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ జీవితానికి దగ్గరగా ఉంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.